ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వాక్యము. సత్యమైన నీ వాక్యమునందు నన్ను ప్రతిష్ఠ చేయుము అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అని యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యంలో దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. మన జీవితంలో వచ్చిన అవరోధములను అధిగమించి జీవించుటకు కావలసిన దైవిక జ్ఞానము ఆయన వాక్యము వలన మనకు కలుగుచున్నది. ఒక నిజమైన వాక్యము ఒక సమ్మెట వలె ఉండి మధ్యలో వచ్చుచున్న అన్ని సమస్యలను పరిష్కరించుటకు ఉపయోగపడును అని ఒక సంఘ కాపరి గారు తన సంఘమునకు తరచుగా చెప్పుచుండేవారు. దాని ద్వారా ఆయన ఎప్పుడూ వాక్యమును చదవమని తన సంఘమునకు ఉపదేశం చేసేవారు. కానీ ఆ సంఘంలో ఉన్న ఒక కుటుంబమునకు కొంచెం కూడా బోధపడలేదు. ఆ మాటల యొక్క ప్రాముఖ్యతను లక్ష్య పెట్టక ప్రార్థనతోనూ మరియు వాక్యమును ఉచ్చరించడం ద్వారా మేము అద్భుత కార్యములను ఏ విధంగా పొందగలము, ఏ విధంగా మా జీవితాలు శుద్ధీకరించబడును అని వాదించేవారు. ఇటువంటి తరుణములో కొందరు వారి యొద్దకు వెళ్ళి, మీ పెద్ద కుమారుని యొక్క నడవడికలు సరిగ్గా లేవు, మీరు అతన్ని జాగ్రత్తగా చూచుకొనుడి అని వారితో చెప్పిరి. ఆ కుటుంబము, మేము మా కుమారుని వలన ఇంటికి చెడ్డ పేరు వచ్చునని కలలో కూడా అనుకోలేదు అని ఆ రోజు నుండి వాక్యము ధ్యానించుచు ప్రార్థన చేయుచు తమ జీవితములను మార్చుకొని, ప్రభువ నీ వాగ్దానముల ద్వారా మా కుమారుని సమస్త బంధకముల నుండి విడుదల చేయుమని ప్రార్థించిరి. అతను అతని యొక్క స్నేహితుల వలన ఎన్నో దుర్మార్గములలో చిక్కుకొని పోయాడు. కానీ గొప్ప ఆపద రాకమునిపే వారి తల్లిదండ్రుల ప్రార్థన వలన అతడు విడిపింపబడి ఒక క్రొత్త జీవితమును ప్రారంభించాడు. అప్పుడు అతను, తండ్రి, నేను నీ కొరకు మాత్రమే జీవించదును అని నిర్ణయించుకొనెను. ప్రభువు అతనికి పరిశుద్ధతను అనుగ్రహించి విడిపించెను. కొన్ని దినముల తరువాత తల్లిదండ్రులు తమ కుమారుడు మారు మనసు పొందుట కేవలం ప్రార్థనలు మరియు దేవుని వాక్య ధ్యానము వలన కలిగినది అని ఎంతో సంతోషించిరి. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రభువా, మా తండ్రి, నీ వాక్యము ఎంతో మహత్తరమైనది, అవి అద్భుతములు చేయును. నీ వాక్యమును ఎంతో జాగ్రత్తతో చదివి దానిని అనుదినము ధ్యానము చేయుటకు మరియు వాక్యానుసారముగా పరిశుద్ధమైన జీవితమును మేము జీవించుటకు మీ కృపను మాకు అనుగ్రహించుమని ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.